హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గోంగూరని మంచిగా వాటర్లో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టేసేయాలి. ఇదైతే న్యాచురల్ అండి. చాలా వరకు అంటే మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాము. ఇది డైరెక్ట్ చెట్టు నుంచే తీసుకొచ్చాను. మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి. సో తీసుకొచ్చాను. చాలా ఫ్రెష్గా ఉంది. పచ్చిమిర్చి కూడా క్లీన్ చేశాను. మిర్చి అయితే వాష్ చేసి పెట్టేశాను. సో వాటిని ఇప్పుడు ఫ్రై చేయాలి. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం సరిపడంత ఆయిల్ వేసి మిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేయాలి. అందులోనే వెల్లిపాయలు అలానే కొత్తిమీర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసేసాను. వీటిని మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న గోంగూరని ఇందాక మిర్చి ఫ్రై చేసిన ఆయిల్లోనే వేసి ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఉడికించేసేసేయాలి. ఇది ఇలా వేసేసిన తర్వాత 2 మినిట్స్ అలా మూత పెట్టేసి తీయాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసేసేయాలి. వాటర్ మొత్తం ఎనికే వరకు ఉడికించేయాలి ఆకుని. ఫైనల్గా అయితే వాటర్ అయితే మొత్తం ఎనికిపోయినాయి. చూడండి ఇలా అయిపోవాలి గోంగూర. ఇందులోనే ఒక స్పూన్ వరకు నేను ధనియాలు వేసి ఉడికించాను. మన గోంగూర రోటి పచ్చడి ఫైనల్ ఘట్టానికైతే చేరుకుంది. ఏంటంటే రోట్లో వేసి దంచడము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో చేసిన పచ్చడి. మన మిక్సీలో చేసిన పచ్చడి కూడా బాగానే ఉంటాయి, కానీ అవి మనం మెత్తగా పట్టేసరికి రోట్లో నూరినంత టేస్ట్ అయితే అనిపించదు. అవి కూడా బాగానే ఉంటాయి, కానీ దీనంత టేస్ట్ అయితే అనిపించదు మిక్సీలో చేసినవి. గోంగూర పచ్చడి అయితే నూరడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు పెట్టేసేయాలి. ఓకే 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 పోపు పెట్టకుండా తినేసేయచ్చండి గోంగూర పచ్చడి. ఎందుకంటే మనం మిర్చి, గోంగూర ఇంకా వెల్లుల్లి అన్నీ ఫ్రై చేసి నూరాము కాబట్టి సో పచ్చివాసన అనేది ఉండదు, చాలా బాగుంటుంది. కానీ నేను పోపు పెట్టేశాను. మనం రెగ్యులర్గా పెట్టుకున్నట్టే పోపు పెట్టేశాను. కానీ ఇందులో మినపప్పు, శనగపప్పు కూడా ఆప్షనల్ అండి. కావాలి తినాలి అంటే ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కొందరు, అవి వేసుకొని. సో అలాంటి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. ఫైనల్గా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది. చూడగానే నోరు ఊరిపోతుంది. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగుందా శ్రీహాన్? బాగుందా? కమ్మనా? బాగుందా? బాగుందా? కమ్మనా? సూపర్ అను. సూపరా? బాగుందా? మరి గోంగూర రోటి పచ్చడి బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.